ముందుగా అందరికీ నమస్కారాలు, ధన్యవాదములు. ఈరోజు మన గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మండలాధీశులు పోస్టులు 5 మండలాలకు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా నన్ను కూడా ఈ మండలానికి ఎంపిక చేయటం చాలా శుభపరిణామం. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ప్రశాంతమ్మ గారికి, మా పెద్ద ఆయన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అబ్దుల్ అజీజ్ గారికి, కార్యకర్తలకు, అభిమానులకు, గ్రామ నాయకులకు, లీడర్లకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి మా ప్రశాంతమ్మ గారు, మా పెద్ద ఆమె ఆశీస్సులతో ముందుకెళ్తానని, ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ మండల పరిధిలో ప్రతి గ్రామ నాయకులకి ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ వాళ్ళందరికీ తెలియపరిచి ఆ ప్రోగ్రాముకు కూడా అందరు సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తానని, ఇదే విధంగా రేపు మహానాడు కార్యక్రమంలో పెద్ద అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి ఎక్కడెక్కడ టీడీపీ కార్యకర్తలు ఉన్నారో, ఆ గ్రామ లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ సూచనలు సలహాలు ఇవన్నీ తీసుకొని మీ మీడియా ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటానని, అదేవిధంగా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళకి నా తగిన సమాధానం చెప్తూ చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రయత్నిస్తానని, మరియు ఇబ్బంది అయిన పరిస్థితులు తలెత్తినప్పుడు అవి మా పెద్దమైన ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కార మార్గాలు కూడా ఇబ్బంది లేకుండా కార్యకర్తలకి ఎన్నంటూ ఉండి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తానని, ఈ బాధ్యత నాకు ఒప్పగిచ్చిన ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి, మరియు నన్ను ఎన్నంటుండి నా గ్రామంలో ప్రజలు నా వెనక నా ఈరోజు ఈ పదవి వచ్చిందంట నా వెనక ఉన్న పిల్లలు అందరూ కూడా ఆ కష్టమే ఇది, ఆ కష్టాన్ని నేను ఇష్టంగా ముందుకు తీసుకెళ్ళి మా పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలతో అందరితో కలిసి నా మీద సీనియర్ల సలహా తీసుకొని కూడా ముందుకెళ్తారని మీ మీడియా ద్వారా విన్నవిస్తున్నాను.